రాష్ట్రంలో ఏడాది ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్ల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీళ్లు పారకున్న 1.55 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చింది. కరెంటు ఖర్చు లేకుండానే కరువుదీరా పంటలు పండాయని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రూపాయి కరెంటు ఖర్చు లేకున్నా రాష్ట్రంలో కరువుదీరా పంటలు పండాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయి అని చెప్పుకునే మేడిగడ్డ నుంచి నీటి చుక్క రాకున్నా, ప్రాజెక్టులోని 3 ప్రధాన పంప్ హౌజుల్లో నుంచి నీళ్లు ఎత్తిపోయకున్నా సిరుల పంటలు పండాయి. కాళేశ్వరం నీళ్లు లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్ లో వడ్ల ధాన్యం దిగుబడి ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. గత 5 ఏళ్లలో ఖరీఫ్ లో 1 కోటి టన్నులకు పైగా ధాన్యం వస్తే, ఈ ఏడాది ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే 1.5 కోటి టన్నుల వడ్ల దిగుబడి వచ్చింది. పైగా నీటి ఎత్తిపోతలకు రూపాయి ఖర్చు పెట్టకుండానే పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాల మాగాణి చేస్తామన్న గత బీఆర్ఎస్ సర్కార్, మాజీ సీఎం కేసీఆర్ మాటలు నిజం కాదని, కాళేశ్వరం ప్రాజెక్టుది వట్టి కథే అని తేలిపోయింది. ఆ ప్రాజెక్టు లేకున్నా 1,000 కోట్లు ఖర్చు పెట్టనవసరం లేకుండా రాష్ట్ర రైతాంగం రికార్డు పంట పండించింది. 2022లో పంప్ హౌజ్లు మునిగినప్పటి నుంచి అవి పనిచేసిన దాఖలాలు లేవు. 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసింది లేదు. ప్రాజెక్ట్ ప్రారంభించిన 2019 నుంచి 2022 వరకు 16 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే 1,50,000 ఎకరాలకి నీళ్లు పారాయి. పంపులు పనిచేసిన నేండ్లు ఏటా వాటి విద్యుత్ బిల్లులే 4,000 కోట్లకు పైగా వచ్చాయి. ఇప్పటికీ డిస్కంలకు వాటికి సంబంధించిన బిల్లులు క్లియర్ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తొలి ఏడాది వచ్చిన పంట కేవలం 89.76 లక్షల టన్నులే. ఆ తర్వాత 2020లోనూ నీటిని ఎత్తిపోసిన వరి దిగుబడి 96.31 లక్షల టన్నులు వచ్చింది. 2021లో 1.24 కోట్ల టన్నుల వరి దిగుబడి రాగా, 2022లో 1.38 కోట్ల దిగుబడి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2023లో కాళేశ్వరం ప్రధాన పంపు పని చేయకుండా 1.45 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్న అత్యధికంగా 1.55 కోట్ల టన్నుల పంట పండింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంత మేరకు ఉందన్నది తేలిపోయింది. ఈ ప్రాజెక్టు సర్కారుకు కాళేశ్వరం పంప్ హౌజ్ల కరెంటు బిల్లులు సుమారు 4,000 కోట్లు మిగిలాయి. మేడిగడ్డ లేకపోయినా ఈ ఏడాది ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోసింది. 27 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోయిగా, వాటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వాడుకున్నారు. అది కూడా 1 నెల పాటే ఎత్తిపోయాల్సి వచ్చింది. మిగతా అంతా వర్షాలతో పండిన పంటలే. ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా రావడం, వర్షాలు దండిగా పడడంతో నీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు పూర్తిగా నిండిపోయాయి. వర్షాలు సాధారణం కంటే 50% అధికంగా పడ్డాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలంలో 70 రోజుల పాటు వానలు కురిశాయి. గోదావరి బేసిన్ లో వరద కొంత ఆలస్యమైన ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో కృష్ణా, అటు గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టుల నుంచి నీటిని రిలీజ్ చేసి చెరువులకు పంపారు అధికారులు. భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగి చెరువుల కింద పొలాలకు నీటి తిప్పలనేది లేకుండా పోయాయి. దీంతో కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, చెరువులతోనే ఆయకట్టుకు సమృద్ధిగా నీరందిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.